ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మహిమ గల మీ నామను బట్టి మీ పాదాలు కొందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పగలంతా మమ్మల్ని కనికరించి కాపాడి భద్రపరిచి ఈ రాత్రి కాల సేవలో మీ సన్నిధిలో మమ్మల్ని ఉంచినందుకు మీకు వందనాలు నాయన. ఆన్లైన్లో కనెక్ట్ అయిన బిడ్డలందరిని బట్టి వందనాలు మా ప్రభా. వారందరూ బాధ్యతలు మా తండ్రి మరి ఉన్నప్పటికీ మీ సన్నిధిని ప్రేమించి మీ సన్నిధిని గణపరిచి కనెక్ట్ అయినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి మా ప్రభా, దయ చూపించండి. ఈ సమయంలో నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకురండి. మేము గడిపే సమయాన్ని మాకు దీవెనకరంగా చేయమని వేడుకుంటున్నాం. మా ప్రభా, దయ చూపించండి, సహాయం చేయండి. ప్రార్థించే ఆత్మను మాకు అనుగ్రహించండి. ఇంకా కనెక్ట్ కావలసిన వారిని కూడా మీరు కనెక్ట్ చేయండి. మీరే దయ చూపించి సహాయపడమని మమ్మల్ని అందరినీ మీ స్వాధీనపరచుకుంటూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 359, పాత నంబరు 314. న్యాయపీఠము నీ ముందున్నది. 359, పాత నంబరు 314. యశ్వద్ ఉన్నావా లైన్లో? యశ్వద్ ఉన్నావా? హలో యశ్వదం. ఆల్ రైట్. 359. న్యాయపీఠము నీ ముందున్నది, ధ్యానించి చూడు కూర్చున్నదెవరు. న్యాయపీఠము నీ ముందున్నది, ధ్యానించి చూడు కూర్చున్నదెవరు. నీవు నశించుట కోరడు ప్రభు, నీవు నశించుట కోరడు ప్రభు. ఓపికతోయనే వేచియున్నాడు, ఓపికతోయనే వేచియున్నాడు. పశ్చాత్తాప పదం పశ్చాత్తాప పడుమిప్పుడైనా నిశ్చయమెరుగు నరకము తప్పదు. పశ్చాత్తాప పడుమిప్పుడైనా నిశ్చయమెరుగు నరకము తప్పదు. న్యాయపీఠము నీ ముందున్నది, ధ్యానించి చూడు కూర్చున్నదెవరు. న్యాయపీఠము నీ ముందున్నది, ధ్యానించి చూడు కూర్చున్నదెవరు. పరీక్షించుకొనుము నీ మరణమెప్పుడో, పరీక్షించుకొనుము నీ మరణమెప్పుడో. రక్తము ద్వారా ముక్తి పొందితివా, రక్తము ద్వారా ముక్తి పొందితివా. కఠినత్వముతో తృణీకరించిన, కఠినత్వముతో తృణీకరించిన న్యాయత్రాసు ఉన్నది రాజు చేతిలో. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడు కూర్చున్నదెవరు. దాగియున్న పాపము ప్రభు యేసు చూచెను, దాగియున్న పాపము ప్రభు యేసు చూచెను. అంధకార పాపము తన కంటపడెను, అంధకార పాపము తన కంటపడెను. తన దృష్టి నుండి తప్పించుకొందువా
తీర్పు కొడవలి తన చేతనుండగా తన దృష్టి నుండి తప్పించుకుందువా. తీర్పు కొడవలి తన చేతనుండగా న్యాయపీఠము నీ ముందు ఉన్నది. ధ్యానించి చూడు కూర్చున్నదెవరు. అందరి కొరకై గ్రంథములు తెరువగా, అందరి కొరకై గ్రంథములు తెరువగా, వారి విషయమై వ్రాసిన రీతిన్, వారి విషయమై వ్రాసిన రీతిన్, దేవగొర్రె పిల్ల న్యాయము తీర్చును. దేవగొర్రె పిల్ల న్యాయము తీర్చును. తన చేతనున్నది తీర్పుకై చేట. దేవగొర్రె పిల్ల న్యాయము తీర్చును. తన చేతనున్నది తీర్పుకై చేట. న్యాయపీఠము నీ ముందు ఉన్నది. ధ్యానించి చూడు కూర్చున్నదెవరు. క్రీస్తు యేసునందు శిక్ష విధి లేదు. క్రీస్తు యేసునందు శిక్ష విధి లేదు. దీవెనలను ఘనత నొందెదరు. దీవెనలను ఘనత నొందెదరు. ఎల్లప్పుడాయనే తోనెయుండెదరు. ఎల్లప్పుడాయన తోనే ఉండెదరు. ప్రభువే ఇచ్చును జీవ కిరీటము. ఎల్లప్పుడాయన తోనెయుండెదరు. ప్రభువే నీచును జీవ కిరీటము. న్యాయపీఠము నీ ముందు ఉన్నది. ధ్యానించి చూడు కూర్చున్నదెవరు. న్యాయపీఠము నీ ముందు ఉన్నది. ధ్యానించి చూడు కూర్చున్నదెవరు. దేవుని వాక్యం చూసుకుందాం అండి. రూతు గ్రంథము 3వ అధ్యాయం. మొదటి నుండి 6 వచనాలు చదువుకుందామండి. రూతు గ్రంథము 3వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదువుకుందాం. ఆమె అత్తయ్యైన నయోమి, నా కుమారి, ఆమె అత్తయ్యైన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. ఎవని పనికెత్తల యొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పారబట్టించబోచున్నాడు. నీవు స్నానము చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకున్నడు చాలించే వరకు నీవు అతనికి మరుగయ్యుండుము. అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొనిన స్థలమును గుర్తిరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొనవలెను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయనని ఆమెతో అనగా, ఆమె నీవు సెలవిచ్చిందంతే చేసేదనని చెప్పి ఆ కళ్ళమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించిందంతయు చేసెను. ప్రేమికులని మా తండ్రి, పరిశుద్ధులని మా దేవ,
మరి ఒకసారి మీ పాద సన్నిధికి వస్తున్నావు నాయన. మీరే మమ్మల్ని కనికరించండి. మీ లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడమని వేడుకుంటున్నావు నాయన. గంభీరమైనటువంటి దాగి ఉన్న మర్మాలు మీ లేఖన భాగంలో ఉంటుండగా ధ్యానించుటకు మీ సహాయం మాకు దయచేయండి. మీ జ్ఞానంతో నింపండి. మీ ఆత్మ నడిపింపు దయచేయండి. వింటున్న వారికి కూడా మీ ఆత్మ నింపుదల దయచేయండి నాయన. గ్రహించుటకు సహాయపడండి. ప్రార్థించే ఆత్మను మా పైన కుమ్మరించమని వేడుకుంటున్నాను. మా మనోనేత్రాలు వెలిగించమని వేడుకుంటూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, రూతు గ్రంథము 3వ అధ్యాయంలో మనం వచ్చుంటున్నాం. ఇది ఇప్పటికీ 2 భాగాలు అయిపోయినాయి. ఏమండి, ఫస్ట్ పార్ట్ ఏంటి? రూతు గ్రంథంలో రూత్ డిసైడింగ్, అంటే రూతు డెసిషన్ తీసుకునుట. రెండవది రూత్ సర్వింగ్, పరిచర్య చేయుట. మూడవది రూత్ రెస్టింగ్. ఇవాళ రూత్ రెస్టింగ్ మనం చూస్తున్నాం. మనం ఆ విధంగా గ్రంథ విభజన చేస్తేనే మనకు కొంత అవగాహన దానిపైన ఏర్పడుతుంది. ఈ గ్రంథ విభజన అనేది బైబిల్ ట్రైనింగ్లో మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రగా దీన్ని పరిగణిస్తారు. గ్రంథ విభజన చేయటం దేనికంటే వినేదానికి గ్రహించేవారు మరి ఒక పరిజ్ఞానం దానిపైన ఏర్పడుతుంది. ఓహో, మొదటి భాగం అయిపోయింది, రెండో భాగం రూత్ సర్వింగ్ అయిపోయింది, ఇప్పుడు 3వ భాగంలోకి వచ్చాము, రూత్ రెస్టింగ్. కాబట్టి ఈ అధ్యాయంలో మనం ఉండేది 4 అధ్యాయాలు కదండి. ఉండేది 4 అధ్యాయాలు, 4 అధ్యాయాలు 4 పార్ట్లు. ఇప్పుడు రూత్ రెస్టింగ్ చూస్తున్నాం. ప్రియమైన అత్త ఏం చెప్పిందంటే, నా కుమారి, నీకు మేలు కలిగినట్లు నేను నీ కొరకై విశ్రాంతి విచారింపవలసిన దారిని కదా. చూశారండి, 3rd పార్ట్ విశ్రాంతి. ఎవరిని పనికెత్తని యొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవరు తూర్పారబట్టింపబోచున్నాడు. ఏమండి, ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవరు తూర్పారబట్టించబోచున్నాడు. నేను అనుకుంటాను కళ్ళములో తూర్పారబట్టేది పగులే. మరి ఇక్కడ రాత్రులు తూర్పారబట్టిస్తున్నారు. గమనించారు కదా. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవరు తూర్పారబట్టించబోచున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా కళ్ళము అనేది ఏర్పాటు చేయబోతున్నాడు. నీవు నేను మనందరం కలిసి చేసినటువంటి ఈ మంచి క్రియలు గట్టి గింజల్లాగా కళ్ళంలో నిలబడిపోతాయి. లేదా మనం చేసే క్రియలు, మనం చేసే పరిచర్య మరి బరువు లేనిదే కనుక అయితే తూర్పారబట్టేటప్పుడు అది అంత పొట్టు వలె బయటికి వెళ్ళిపోతుంది, కళ్ళం బయటికి వెళ్ళిపోతుంది. కనుక కళ్ళంలో నిలబడేదంతా గట్టి గింజ మాత్రమే, పొట్టు మొత్తం బయటికి వెళ్ళిపోద్ది. మీరు ఎప్పుడైనా చూశారో లేదో, ఇప్పుడంటే యంత్రాలు పెట్టి చక్రాలు తిప్పి గాలి వచ్చేటట్టు చేసి చేస్తున్నారు. కానీ మరి పాత రోజుల్లో ఈ యంత్రాలు ఇవన్నీ లేవు. మంచి గాలి వచ్చే రోజు పట్టుకొని ఒక్కొక్క చేట పట్టుకొని 4-5 నుంచొని తూర్పారబడుతూ ఉంటుంటారు. అంటే చాట ఎత్తి అట్ట పోస్తామంటే గింజలు, గట్టి గింజలు కింద పడతాయి, మరి తాలు గింజలు పొట్టు బయటకు వెళ్ళిపోద్ది. ప్రియమైన వాళ్ళరా, మనమందరం కూడా క్రీస్తు ప్రభు యొక్క న్యాయపీఠం దగ్గర మనం నిలబడవలసి వచ్చినది. అందుకే ఆ పాట పాడాము. క్రీస్తు ప్రభు యొక్క న్యాయపీఠం ఎదుట మనం నిలబడవలసిన వారు ఉంటుండగా ఆ దినాన మనం చేసిన ప్రతి పని కూడా పరీక్షించబడుతుంది. కనుక మన పనిని పరీక్షించే దేవుడు మనకు సమీపంగా వస్తున్నాడు. రూతు దినాల్లో కోతకాలము అయిపోయింది కదండి. అందుకే
కళ్ళం దగ్గరికి వచ్చారు. ఇంకా మన పరిస్థితి చూస్తే మనకి ఇంకా కోతకాలం కాలేదు, కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు. కనుక తూర్పారబట్టే టైం ఇంకా ఉంది మనకు. ప్రభు ఇంకా మనకు ఆ కృపనిచ్చినాడు. ప్రియమైన వల్లరా, మన క్రియలు కూడా పరీక్షించబడేటప్పుడు ప్రభు మనకింకా కృపాకాలం ఇచ్చి సాగిపోటుకు సమయం ఇచ్చాడు. రూతు సమయంలోనైతే రూతు దినాల్లో బోయజు చేలో కోత అయిపోయింది, తూర్పారబడుతున్నారు. ఎవరెవరి క్రియలు ఏ విధంగా ఉంటాయో అప్పుడు కనిపిస్తుంది. కోత కోసిన వాళ్ళు చాలామంది కోశారు, చాలా దినాలు కోశారు. ఎవరి కోత కోశారు? గోధుమల కోత కోశారు. ఆ కోత అయిపోయేంత వరకు, 2 కోతలు అయిపోయేంత వరకు రూతు ఆ చేలోనే నిలబడింది, పరిగేరుకుంటూ ఉంది. ప్రియమైన రూతు ఆ పొలంలో ఉంటున్నప్పుడు మరి యవనస్తులు ఉంటున్నారు, అధికారులు ఉంటున్నారు, పైవారు ఉంటున్నారు, మరి తోటి స్త్రీలు ఉంటున్నారు. వీళ్ళందరి మధ్య తన క్రియలు ఏ విధంగా నిరూపించుకుందో ఈ అధ్యాయంలో మనం స్పష్టంగా చూడగలుగుతున్నాము. మరి నీ క్రియలు, నా క్రియలు ప్రభు పరీక్షించబోతున్నాడు. ప్రభు కొరకై నిలబడి, ప్రభు పక్షంగా నిలబడి మనం చేసే ప్రతి పని కూడా ప్రభు ఆశీర్వదిస్తాడు. అట్లా కాకుండా మనుషుల మెప్పుదల కోసం, మనుషులు నన్ను గురించి ఆహా భలే అనుకుంటారని ఆ విధంగా సేవ చేయటం, సేవలో వేషధారణ, ఏమండి మనుషుల మెప్పు కోసం సేవ ఎక్కువగా చేస్తుంటారు. నేను కూడా మరి నా సాక్షి కూడా చెబుతాను ఒక్క మాట. కొత్తగా రక్షించబడిన దినాల్లో మందిరంలోకి వెళ్ళి అందరికంటే ముందెళ్ళి మరి చిమ్మటం, చాపలేయటం ఇవన్నీ చేస్తూ ఉంటుంటాను. ఎందుకు? అది కూడా ముఖ్యంగా ఇక అందరూ వచ్చే టైం అయినప్పుడు, సేవకుడు పెద్దలు వచ్చే టైంకి ఏదో పని చేస్తున్నట్టు నటించాలా. అబ్బాయి ఈ బ్రదర్ ఎంత బాగా పని చేస్తున్నాడు, కష్టపడి పని చేస్తున్నాడు అని మెప్పు కోసం, మెచ్చుకుంటారని. ప్రియమైన చాలా కాలం తెలియక ఆ విధంగా మనుషుల మెప్పుదల కోసం మరి మందిరంలో పరిచర్య చేశానే కానీ తర్వాత నా గ్రహింపులోకి వచ్చింది, మనం చేసే పని మనం చేసే ప్రతి పని కూడా మనుషులు చూసేది అవసరం కాదు కానీ, ప్రాముఖ్యమేది కాదు కానీ, మన ప్రభువు మన క్రియలు చూసేవాడుగా ఉండాలి. అందుకనే పాట పాడుకున్నాం, తీర్పుకై ఉన్నది తన చేతిలో చాట. కనుక ప్రియమైన ఆ చాటతో అట కొట్టాడంటే తాలు తప్ప ఎగిరి అవతలకి వెళ్ళిపోద్ది. మన క్రియలు, మనం చేసే పరిచర్య కర్ర, గడ్డి, కొయ్యకాలు మెత్తో కట్టేది కాదు కానీ వెండి, బంగారం వెలగలలాడుతో మనం కట్టినప్పుడు అది నిలబడుతుంది ఆ పరిచర్య. కనుకనే మనం కూడా ఒక పరిచర్య ప్రారంభించబోతున్నాము. బలతో కూడిన పరిచర్య ప్రారంభించే సమయంలో ప్రభు మన క్రియలు పరీక్షించేవాడుకుంటున్నాడు అనే గ్రహింపు మనం కలిగి ఉండాలి. మనం చేసే పరిచర్య నా గొప్ప కోసం చేస్తున్నామా, లేదా కొంతమంది గొప్ప కోసం చేస్తున్నామా, ప్రభువును ఘనపరిచేదానికి చేస్తున్నామా? ప్రియమైన ప్రభు సన్నిధిలో మనం పరీక్షించుకున్నవలసి వారం ఉంటున్నాం. వేషధారణ కానీ, మనుషుల మెప్పుదల కోసం కానీ చేస్తే అది ఫలించే పరిచర్యగా ఉండదు, నిలబడే పరిచర్యగా ఉండదు, అగ్ని పరీక్షకి నిలబడదు. కర్ర, గడ్డి, కొయ్యకాలు తగలబడిపోయినట్టుగా తగలబడదు అగ్ని చేత పరీక్ష. మన ప్రభు మనల్ని అగ్ని చేత పరీక్షించేవాడుకుంటున్నాడు. మీరు గమనించారో లేదో, నేను అనేక సార్లు ప్రార్థనలో ప్రభువారాలు కనికరించు, పరీక్షించు, మీ అగ్ని చేత పరీక్షించండి, మీ రక్తంతో కడగండి, దినదినము నన్ను కడగండి అని ప్రార్థన చేస్తూ ఉంటుంటాను. మీరు గమనించారో లేదో. కనుక ప్రియమైన మనం చేసే పరిచర్య ఒక దినాన కళ్ళానికి రాబోతుంది. రూతు 8 దినాలు మరి ఆమె కోయలేదు కానీ, రూతు అయితే కోసుకోలేదు కానీ కళ్ళంలో పరిగేరుకుంటూ వచ్చింది. అయితే తన ప్రవర్తన చాలామంది చూస్తున్నారు. సాటి స్త్రీలు చూస్తున్నారు, యవనస్తులు చూస్తున్నారు, పరివారం పైన ఉన్నటువంటి యజమాని చూస్తున్నాడు, తర్వాత
బోయజు చూస్తున్నాడు. తను అన్ని పరీక్షలకి కూడా నిలబడిందిగా ఉంది కనుకనే బహుమానం పొందగలిగింది. ముందుకెళ్ళిపోదా అండి. కళ్ళమన ఎవరు తూర్పార బట్టింపబోచున్నప్పుడు నీవు స్నానము చేసి తైలము రాసుకొని నీ బట్టలు కట్టుకుని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానలు పుచ్చుకున్నట్టు సాధించిన వరకు నీవు అతనికి మరుగయ్యుండుము. కనబడద్దు, మరుగై ఉండాలి. దాగి ఉండే పరిస్థితులు ఉంటున్నాయి. ఒకవేళ కళ్ళం బాగు చేసినప్పుడు కానీ, మరి అన్ని ధాన్యం అక్కడ పోసినప్పుడు కానీ, మాయ్ ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు అని అడుగుతారేమో. అప్పటి వరకు మౌనంగా దాగి ఉండు. అన్ని విధాలుగా మెళుకులు చెప్పి పంపించింది. 5వ వచనం, ఆమె నీవు సెలవిచ్చిందంతే చేసిరని చెప్పి ఆ కళ్ళమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినంతే చేసింది. బోయజు మనసును సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యుద్ధ పండుకున్నప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొనెను. ప్రియమైన వల్ల ఈ వచనం ధ్యానించేటప్పుడు మరి రకరకాలుగా ఆలోచనలు వస్తుంటాయి, రావటం సహజమే. అయితే ఆమె అక్కడ విశ్రాంతి తీసుకునే పద్ధతిలో కూడా తేడా ఉంది కదా. ఆమె ఎంత జాగ్రత్తగా వెళ్ళి కాళ్ళ దగ్గర పడుకుంది, బోయకు తెలియకుండా పడుకుంది, ఎవరు చూడకుండా వెళ్ళి పడుకుంది, కాళ్ళ దగ్గర పడుకొని మరి అట్లా సరికట్టే ఉంది. ఇంకొకరు అయితే ఏ విధంగా ఉండేదండి? న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం మీరు చదివారా? నేను దాన్ని ధ్యానించకుండా వదిలేసాను, మిమ్మల్ని చదవమని చెప్పాను. 19వ అధ్యాయం 22వ వచనం కూడా చూడండి. ఇప్పుడు కాదు, ఇంటికెళ్ళి చూడండి. అక్కడ ఏం జరిగిందో, ఎంత భయంకరమైన పరిస్థితి జరిగిందో. ఒంటరిగా ఉన్నటువంటి ఒక భార్యాభర్తలు ఒకరింటికి వెళ్ళినప్పుడు అక్కడ బెన్యామీను గోత్రపు వారు వచ్చి ఆమెను అవమానపరిచారు. ప్రియమైన పరిస్థితి ఇక్కడైతే అది కాదు. మధ్యరాత్రిలో అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ మీద పండుకొని ఉండెను. ఏమండి, ఎంత జాగ్రత్తగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ వర్డింగ్ ఎంప్లాయ్ చేశాడో చూడండి. అతడు ఉలికిపడి చూచినప్పుడు, మధ్యరాత్రిలో అతడు ఉలికిపడి చూచినప్పుడు, తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ, ఏ స్త్రీయో తెలీదు, ఒక స్త్రీ. ప్రియమైన ఇందులో రూతు యొక్క క్యారెక్టర్ మనం గమనించాలి. రూతు యొక్క కాండక్ట్ మనం గమనించాలి. బోయజు తెలియలా, ఇంకా తన రూతు అని ఇంకా తెలియదు. ఉలిక్కపడి లేచాడు. ఒక స్త్రీ అక్కడ ఉన్న సంగతి కూడా బోయజు తెలియదు. ప్రియమైన ఆ సందర్భంలో నేను ఒక స్త్రీ అతని కాళ్ళ పడుకొని ఉండెను. అతడు నీవెవరవని అడుగుగా, చీకటి కదండి, ఏమడిగాడు? నువ్వెవరవని అన్నాడు. ఆమె, నేను రూతు అను నీ దాసురాల్ని, నీవు నాకు సమీప బంధువుడు కనుక నీ దాసురాల మీద నీ కొంగు కప్పుమనగా, అతడు నా కుమారి యెహోవా మళ్ళీ చూద్దాం. కనుక ఇక్కడ కొంచెం ఆగి ధ్యానిస్తామండి. అత్త అన్ని నేర్పించి పంపించింది. కాళ్ళ దగ్గర జాగ్రత్తగా అతనికి బోయజుకు మెళుకు రాకుండా ఉండే రీతిగా పడుకొని ఉంది. ఉలిక్కిపడి లేచాడు. నువ్వెవరని అడిగాడు. కనుక అంతవరకు ఒక స్త్రీ తన కాళ్ళ దగ్గర పడుకున్న సంగతి కూడా తెలియదు. ఇదంతా కారణం ఏంటంటే, ఇక్కడే మనం ధ్యానించవలసిన విషయాలు కొన్ని ఉంటాయి. ప్రియమైన పరిశుద్ధ గ్రంథంలో ప్రతి ఒక్కటి కూడా మరి మన ఆత్మీయమైన జీవితానికి అవసరమన్నట్టుగానే రాస్తారు, కానీ అనవసరమైన మాటలు ఒక్కటి కూడా ఉండవు. అందుకనే ది బైబిల్ అన్నారు. ఇదొక్కటే బైబిల్ గ్రంథం అంటే ఇదొకటే. మరి దానిలో ఉన్నటువంటి భావాలు ఏంటంటే, రూతు ఆ విధంగా బోయజు కాళ్ళ దగ్గర పడుకోవటం అనేది ఆ దినాల్లో అదొక కష్టం. జాగ్రత్త గమనించండి.
అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ దినాల్లో రూతు అతని కాళ్ళ దగ్గర పడుకోవటం అనేది అదొక కష్టం ఆ దినాల్లో. కాబట్టి ఆ ఆచార ప్రకారం తన యొక్క బంధుత్వాన్ని తెలియజేసేదానికి ఆ కష్టం ప్రకారం, ఆ ఆచారం ప్రకారం వెళ్ళింది. రెండవది ఏంటంటే, ఒక బంధువుడి దగ్గరికి వెళ్ళి తను తాను పరిచయం చేసుకుంటుంది అంటే ఆ బంధువుకు ఈమె ఒక రిమైండర్ ఇస్తున్నట్టు, మిస్టర్ బోయస్, యు ఆర్ మై కిన్స్మెన్, యు మస్ట్ నో ఇట్ అని చెప్పేదానికి. బోయస్ గారు, మీరు నాకు బంధువులని చెప్పేదానికి ఆ విధంగా తను తాను పరిచయం చేసుకుంటుంది. పగలంతా పరిచయం చేసుకునే సమయం కాదు కనుక ఆ విధంగా మరి ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె తను తాను పరిచయం చేసుకుంటుంది. ఇంకోటి ఏంటంటే, నీకొక్కడికే నా మీద అధికారం ఉన్నది, నీవే నాకు సమీప బంధువుడవు, నీకు అధికారం ఉంది కాబట్టి నీకున్న అధికారాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది, నీకున్న బాధ్యత నేను జ్ఞాపకం చేస్తున్నాను. మూడవదిగా, నీకున్న బాధ్యత నువ్వు నెరవేర్చమని నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. అందుకనే నీ కాళ్ళ దగ్గర పడుకున్నాను నేను. ఎట్లా ఉందండి వే ఆఫ్ అప్రోచ్, ఎట్లా ఉందో చూడండి. గమనిస్తున్నారు కదా. మొట్టమొదట, యు మస్ట్ నో దట్ యు ఆర్ మై కిన్స్మెన్. తర్వాత, నీకు నా మీద అధికారం ఉన్నదని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా, నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. మూడవదిగా, నీకు ఒక బాధ్యత ఉంది, నా పైన నన్ను విడిపించాల్సిన బాధ్యత నీ పైన ఉన్నదని చెప్పేసి నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోవటానికి ఈ విధంగా పడుకున్నాను. ప్రియమైన వాళ్ళారా, నీకు ఒక బాధ్యత, రెస్పాన్సిబిలిటీ కూడా ఉందని చెప్పేసి జ్ఞాపకం చేస్తున్నా. మూడవదిగా మనం చూస్తే రూతు యొక్క కాండక్ట్ ఎట్లా ఉంది అంటే అప్పుడు మనం చూడాలి. రూతు కాండక్ట్ ఎట్లా ఉందో చూడండి. 10వ వచనం, అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ యవనస్తులు కానీ నీ వెంబడింపకుండటం వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. చూశారండి రూత్ కాండక్ట్, రూత్ క్యారెక్టర్ గమనిస్తున్నారా? మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడుండే సత్ప్రవర్తన ఎక్కువగా ఉంది. కాబట్టి నా కుమారి, భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. భయపడకుము, నీవు చెప్పిందంతయు నీకు చేసేదను. ప్రియమైన వాళ్ళారా, ఒక అనామకురాల్ని, పరదేశిని ఆ విధంగా రూతును బోయజు దగ్గర తీసుకున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం చదవండి. 16వ అధ్యాయము 8వ వచనం చదువుదామండి. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 8వ వచనం చదువుకుందామండి. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండును కనుక నీకు అవమానము కలుగకుండా నిన్ను పెండ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకొనగా నీవు నాదానమైతివి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ప్రియమైన రూతు యొక్క అప్రోచ్ ఎట్లుందో మనం గమనించాలి. మనం కూడా మన ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు, ప్రభా అని ఏ విధంగా మనం అప్రోచ్ అవుతామో మనం పరిశుద్ధాత్మ దేవుడే మనం నడిపించాలి. అంతకుముందు యెహెజ్కేలు గ్రంథంలో చూసినప్పుడు ఎట్లా ఉందండి, ఆమె మీద జాలి పడినవాడు ఒకడు కూడా లేడు. బయట పారవేయబడి నీళ్ళతో కడగబడక చూడ అసహ్యంగా ఉన్నప్పుడు, భర్త చనిపోయినటువంటి స్త్రీ, మరి ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీ, అటువంటి సందర్భాల్లో యెహెజ్కేలు గ్రంథంలో ఆ స్త్రీని దేవుడు కనికరించి అటువంటి శ్రేష్టమైనటువంటి పరిస్థితి కల్పించాడు. ఇక్కడ కూడా బోయజ్ దగ్గర కూడా రూతు మంచి సర్టిఫికెట్ పొందగలిగింది.
ఎక్సలెంట్ క్యారెక్టర్. ఏమండి, ఈ మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడున్న సత్ప్రవర్తన మరీ ఎక్కువైందన్న. కుమారి, భయపడకు, నీవు చెప్పినంత నేను చేసేదను, నీవు యోగ్యురాలని నా జనులందరూ ఎరుగుదురు. ఒక మాట చూద్దామండి. యోగ్యురాలు. సామెతల గ్రంథము 31వ అధ్యాయం. మీకు అందరికీ తెలుసును, గుణవతి అయిన భార్య దొరుకుట. నువ్వు యోగ్యురాలు అని అంటున్నారు. సామెతల గ్రంథము 31వ అధ్యాయం 10వ వచనం చదువుకుందామండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అందరూ పెళ్లి చేసుకుంటున్నారు ఈ దినాల్లో. అందరు భర్తలు బాగుంటున్నారా? అందరు భార్యలు బాగుంటున్నారా? ఆమెదొక దారి, ఏందొక దారి. ఏమండి, మరి నా విషయంలో కూడా దేవుడు చివరి వరకు కూడా నమ్మకమైన భార్యగా మరి ఆమె కనిపెట్టుకున్నది నా భార్య. ప్రియమైన వల్ల గుణవతి అనే భార్య దొరకడం అరుదు. మరి మా మామగారు ఎట్ట కన్నాడో కానీ అంత గుణవతి అనేటువంటి అమ్మాయిని కని నాకు అప్పచెప్పాడు. అందరికీ దొరుకుతుందా అండి? ప్రియమైన వల్ల ఇంకా చాలా ఉన్నాయి అక్కడ. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి విరతి కలగదు. ఆమె తాను బ్రతుకు దినములు అన్నీ అతనికి మేలు చేయను కానీ కీడేమీ చేయదు. ఏమండి, గుణవతైన భార్య భర్తకు మేలే చేస్తుంది కానీ ఎప్పుడూ కీడు చేయదు. కొంతమంది మరి వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళ ట్రైనింగ్ ఏంటో, వాళ్ళ పద్ధతి ఏంటో భర్తకు కీడు చేయటం నేర్చుకుంటారు వాళ్ళు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. భర్త కీడు చేస్తారు, బిడ్డలకు కీడు చేస్తారు, మరి రకరకాలుగా మరి సంసారంలో బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారు. దానికి కారణం ఎవరో మనకు తెలియదు, వాటికి కారణాలు ఏంటో మనకు తెలియదు, కానీ కొంతమంది ఆ విధంగా ఉంటారు. ఆమె తాను బ్రతుకు దినలన్నీ అతనికి మేలు చేయగాని కీడేమీ చేయదు. ఆమె గొర్రెబొచ్చును అవిశ్రాలను వెదుకును, తన చేతులారా వాటితో పని చేయును. కష్టపడేదానికి తాను కూడా కష్టపడి సంపాదించాలి. తన కష్టపడితేనే కానీ ఆ దినం భోజనం చేయదు ఆమె. అయిన చాలా అనేది చదవండి. 15వ వచనం చూడ. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును. ఏమండి, తాను చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికెత్తులకు భత్యము ఏర్పరచును. ఎంతమంది లేస్తున్నారండి చీకటితో ఈ దినాల్లో? బిజీ డ్యూటీలు ఉంటారు చూసారా, వాళ్ళు మాత్రమే లేస్తున్నారు. మామూలు డ్యూటీలు ఉండేవాళ్ళు, అసలు డ్యూటీలు లేని వాళ్ళు ఉదయాన్నే లేవటానికి ఎందుకో ఇష్టపడరు. ఎంత ఏడేనా అని అంటారు. మళ్ళీ కాసేపు 7:15 అని మళ్ళీ కాసేపు పడుకుంటారు. 8:15 అట్ట పడుకుంటారు. ప్రియమైన వాళ్ళారా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. రూతు కూడా అటువంటి గుణవతి అయిన భార్య మరి ప్రభు సిద్ధపరుస్తున్నాడు. నేను నిన్ను విడిపింపగలవాడు అన్నట్టు మాట వాస్తవమే. అయితే నేను నాకంటే సమీప బంధువుడు ఒకడున్నాడు, ఈ రాత్రి ఉండుము, ఉదయమున అతడు నీకు బంధువు ధర్మం జరిపిన ఎడల సరి అతడు విడిపింప వచ్చును. నీకు బంధువుల ధర్మము జరుపుటకు అతడు ఇష్టం పోయిన ఎడల యెహోవా జీవముతోడు నేనే నీకు బంధువుల ధర్మం జరిపించేదను. బంధు ధర్మం అంటే ఇంతకుముందు కూడా చెప్పాను, మీకు మళ్ళీ మర్చిపోతే ఒకవేళ మీరు చదువుకోండి. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు. ద్వితీయోపదేశకాండము 25:5-10. ప్రియమైన వాళ్ళారా, ఆ విధంగా నాకంటే సమీప బంధువుడు ఇంకొకడు ఉన్నాడు, పిలిచి మాట్లాడతాను. ఒప్పుకుంటే అతడు నిన్ను విడిపిస్తాడు, ఒప్పుకోలేదనుకో నేనే నిన్ను విడిపి యెహోవా జీవము తోడు అని అన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆ రాత్రి మరి ఇంకా మనుషులు ముఖాలు గుర్తుపట్టక ఉనిపి అనగా ఇంకా చీకటి ఉండగానే ఆ స్త్రీ కళ్ళంకి వచ్చిన సంగతి ఎవరికి తెలియకూడదని చెప్పేసి అందరికి ఆజ్ఞాపించాడు. తర్వాత తెల్లవారుజాము లేపి ఆమె 6 కొలల ఎవలను కొలిచి ఆమె భుజం మీద ఉంచగా ఆమె పురములోనికి వెళ్ళాను. అంటే 6 కొలలు ఎవరు అంటే బార్లీ ఆమె భుజం మీద ఉంచిరు. అంటే ఆమె నిజంగా ఎత్తుకోలేనటువంటి బరువు, తనంతట తను ఎత్తుకోవేది కాదు.
తీసి ఆమె భుజం మీద పెట్టాడు. ప్రియమైన వాళ్ళరా, ఇదంతా మనం చదువుతుంటే 17వ వచనం చూడండి. నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ 6 కొలల ఎవరిని నాకు ఇచ్చెను. అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినం నెరవేర్చితేనే కానీ అతడు ఆ మనుషుడు ఊరకున్నాడు కనుక ఇది ఎలాగ జరుగునో నీకు తెలియకుండా వరకు ఊరకుండుము అని చెప్పింది. ప్రియమైనదా, ఈ దినం మనం ధ్యానించిన ప్రాముఖ్యమైన అంశము రూతు యొక్క సత్ప్రవర్తన మరియు కళ్ళము. కళ్ళము దగ్గరికి మనం అందరం కూడా క్రీస్తు ప్రభు యొక్క న్యాయపీఠం ఎదుట కనబడవలసిన దినం ఒకటి ఉంది. మనం కనుక మరి మనం చేసిన క్రియలు ఏ విధంగా ఉన్నాయో కళ్ళంలో పరీక్షించబడతాం. ఆయన చేతిలో కొడవలుంది, గొడ్డలుంది, చేట ఉంది. ఆ విధంగా చేటతో ఇసిరేసాడంటే పొట్టులాగా ఎగిరిపోతాం మనం. కనుక ప్రభువుకు నమ్మకంగా ఉండి, యథార్థంగా ఉండి, ప్రభువును మాత్రమే మనం మెప్పించే వారంగా ఉండి, మనుషులు మెప్పించే వారం కాకుండా ప్రభువును మాత్రమే మనం మెప్పించే వారంగా ఉండి ఆయనను మాత్రమే మనం కనపరుస్తాం. ప్రభు తన లేఖన భాగాల్ని ఆశీర్వదించిన గాక. ప్రార్థనలో ప్రవేశిస్తామండి. కరోనా కేసులు పెరుగుతున్నాయి, ప్రార్థించండి.